నమస్తే నేను బోసుకుమరి. ఈరోజు సాక్షి పేపరు ప్రధానంగా రాసినటువంటి వార్తలు 2-3 వార్తలు, అంటే ఈనాడు కూడా 2-3 వార్తలు హైలైట్ చేసింది. అలాగే సాక్షి కూడా 2-3 వార్తలు హైలైట్ చేసినటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా తెలుస్తున్నాయి. దీంట్లో అన్నదాతకు సంబంధించినటువంటి వార్తలు, విద్యుత్కి సంబంధించిన వార్తలు రాశారు. ఏంటో చూద్దాం ఒకసారి. సుఖీభవకు కోత, అన్నదాతకు వాత అనేటువంటి విధంగా ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ అయితే పెట్టారు. అదేవిధంగా గత ఏడాది 10,716 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టినటువంటి చంద్రబాబు ప్రభుత్వం అనేటువంటి విధంగా రాశారు. ఏ వార్త అయినా ఏదైనా ఒకటే వార్త ఉంటుంది. ఇప్పుడు న్యూస్ అంటే ఏంటి? నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, ఈ 4 దిక్కుల నుంచి, అంటే న్యూస్, NEWS, న్యూస్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, ఈ 4 దిక్కుల నుంచి సేకరించి టెలికాస్ట్ చేసేది వార్త. న్యూస్ అంటే వార్త. కాబట్టి ఆ న్యూస్ ఛానల్స్ అని ఎలా తయారైన ఇప్పుడు ఉండేది ఒక వార్త. 4 దిక్కులుగా వార్తని తమకు అనుకూలంగా పంపించుకోవాలి. ఇప్పుడు ఈ సాక్షి పేపర్కి సంబంధించి ఒక వార్త ఉంటే ఆ వార్తని ఈ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్కి సంబంధించి ఈ 4 దిక్కులకి మాకు అనుకూలంగా పంపించుకొని ఓట్లు సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకున్న ఓట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి. యువతలు ఉండేటువంటి కూటమికి సంబంధించి ఏంటంటే ఈ ఇల్లు కూడా 4 దిక్కులకి వార్త పంపించాలి, ఒకే వార్తని వాళ్ళకి తగ్గట్టుగా. ఆ తర్వాత పాజిటివ్గా ఓట్లు వస్తే మేము సీఎంలో అవ్వాలి. ఈ మొత్తం ఈ న్యూస్ అనేటువంటి దాన్ని మామూలుగా 4 దిక్కుల నుంచి వార్తలు సేకరించి వాటిని ఒక చోటకి చేర్చి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సినటువంటి విధానాన్ని, వాళ్ళ దగ్గర ఉండేటువంటి వార్తని వాళ్ళకు అనుకూలంగా ఉండే ఒకే వార్తని వాళ్ళకు అనుకూలంగా ఈ 4 దిక్కులకు పంపించేదే వార్తలు, న్యూస్ అనేది అయిపోయింది మన జీవితం. ఇది లెక్క. సరే, మొత్తానికైతే రైతులకు సంబంధించి వాళ్ళకి రైతు భరోసా ఇస్తున్నారు 3 విడతలుగా. ఇది ఈనాడు ప్రొజెక్ట్ చేస్తుంది. సాక్షి ఏం చేస్తుందంటే 1 సంవత్సరం ఎగ్గొట్టారు 10,000 కోట్ల పైన అని చెప్పేసి రాసింది. అంటే ఇప్పుడు మామూలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటువంటి సమయానికి చివరికి ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇచ్చేటువంటి పొజిషన్ ఉందా? 10వ తారీఖు 15వ తారీఖు కూడా శాలరీస్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే కొంతమంది తుక్ల జర్నలిస్టులు ఏంటంటే ఆంధ్రకి లేట్లు అవుతుంటాయి, అవుతాయి అని చెప్పేసి ఇంతవరకు ఏది ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగులకి లేట్ అవ్వలేదు కదా. అదే విధంగా ఏంటంటే ఎక్కడ దొరికితే అక్కడి నుంచి డబ్బులు తీసుకుని వచ్చారు. ఈ సంక్షేమ పథకాలు పేరుతోటి చేశారు. 2.5 లక్షల కోట్ల పైన పంచామని చెప్తారు. ఈ 2.5 లక్షల కోట్లు కనీసం 50,000 కోట్లు పెట్టుకున్నా కూడా అమరావతి కనీసం 60% అయిపోయింది. 60 కాదు 40% అయిపోయింది. ఈ పాటికి ఎంతమంది ఇన్ని ఉపాధి అవకాశాలు వచ్చాయి, ఎంత మనీ జనరేట్ అయ్యేది. మేము డబ్బులు ఇచ్చామంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనీ చేసినటువంటి జనరేట్ ఏం చేశారు, మనీని ఏం జనరేట్ చేశారు? రాబోయేటువంటి తరాలకి ఇదిగో ఈ ఆస్తులు సంపాదించి పెట్టాను, తల్లిదండ్రులు కలిసి పనిచేసి వాళ్ళకి కనీసం చదువన్నా చెప్పిస్తారు, ఎందుకంటే బతుకుతారేమని. బతికించి ఎంతో ఒక ఇల్లు, లేకపోతే కత్తి పొలము, ఆడపిల్ల అయితే కత్తి బంగారం, ఏదో ఒకటి సంపాదించి పెడతారు కదా. బట్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో సరే మేము ఇచ్చామని చెబుతున్నారు, అది తీసి పక్కన పెడితే ఏం సంపాదించాడు అని, ఆంధ్రప్రదేశ్కి ఏం సంపాదించాడు అని ఏం లేదు కదా, అప్పులే కదా. మరి ఏ పొజిషన్లో చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేశారు? చేసినటువంటి వెంటనే చేసేయండి, అది చేసేయండి, ఇది చేసేయండి, 1 సంవత్సరం ఎగ్గొట్టారు. ఇదంతా ప్రజలైతే పట్టించుకోవట్లేదు. ఇదంతా వేస్ట్ మ్యాటర్. ఎందుకంటే రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి తెలుసు, చంద్రబాబు నాయుడు గారి కష్టం తెలుసు, కూటమి ప్రభుత్వం పడుతున్నటువంటి కష్టం తెలుసు. పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ పడుతున్నటువంటి కష్టం ప్రజలు చూస్తున్నారు, వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇవన్నీ వేస్ట్ వార్తలు అసలు ఒక రకంగా చెప్పండి. బట్ ఎవరి విధానం వాళ్ళది, ఎవరు ఏది ప్రొజెక్ట్ చేయాలనుకుంటే అది చేస్తారు. ఇంకా ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఏటా 53.58 లక్షల మందికి లబ్ధి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇస్తున్నది 46.86 లక్షల మందికి. 7 లక్షల మంది రైతులకు ఎగనామం. కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న దానికి అదనంగా 20,000 ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు మొత్తం కలిసి ఆ రోజు చెప్పింది ఆయనదే, 20,000 ఇస్తాం. కేంద్రం ఇచ్చిన డబ్బులు, మేము ఇచ్చే డబ్బులు మొత్తం కలిసి 20,000, ఆ 20,000 ఇస్తామని చెప్పేసి ఆ రోజే ఎన్నికల ప్రచారంలో చెప్పారు. బట్ వీళ్ళు ఇట్లా రాసుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం అది. 14 నెలల తర్వాత మొదటి ఏడాది పూర్తిగా ఎగవేత, 2వ ఏడాది విడతల వారీగా ఇస్తామంటూ సరికొత్త పన్నాగం అనేటువంటి విధంగా ఏమైనా దీన్ని నెగిటివ్ గానే రాస్తారు. కానీ వాస్తవం అయితే తల్లికి వందనం ఫస్ట్ సంవత్సరం ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడారు. కానీ ఎప్పుడైతే తల్లికి వందనం ఇచ్చారో, ఉన్నటువంటి పిల్లలందరికీ తల్లికి వందనం ఇచ్చారు, ఒక్కసారిగా ప్రజల్లో విపరీతమైనటువంటి ప్లస్ అయింది. కాబట్టి చాలా సాటిస్ఫై అయ్యారు ప్రజలు. అసలు తల్లికి వందనకు సంబంధించి చాలా మంచి పేరు వచ్చింది కూటమికి. అలాగే ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి మొత్తానికి ఇచ్చారు విడతల వారీగా అని చెప్పి సంవత్సరానికి వాళ్ళకి 7-6 లెక్కన ఇస్తున్నారు. దీనికి సంతోషించకుండా సరే దాంట్లో వాళ్ళు నెగిటివ్గా రాయాలి, పాజిటివ్గా రాయరు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పాజిటివ్గా చేస్తే అవతల న్యూస్ పేపర్లు ఏమైనా పాజిటివ్గా రాస్తాయా? నెగిటివ్గానే రాస్తాయి. వీళ్ళు కూడా అంతే. ఇకపోతే విద్యుత్ ఛార్జీల వీరబాదుడు, 12,771 కోట్లు రావాలన్నటువంటి డిస్కామ్లు
కోట్లు రావాలన్న డిస్కామ్లు మరి ఆ భారాన్ని ప్రజలపై వేసి వసూలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అనేటువంటి విధంగా ఒక వార్త హైలైట్ చేశారు. దీన్ని అనుమతించాలంటూ ఏపీసీఆర్సీకి తాజాగా ప్రతిపాదన. ఇప్పటికే ప్రజలపై 19,114.72 కోట్ల వడ్డన. అధికారం ఇస్తే విద్యుత్ ఛార్జీలు పెంచడం తగ్గిస్తా ఉన్న చంద్రబాబు మాట తప్పి జనంపై మొత్తంగా 31,886.68 కోట్ల ఛార్జీలు భారం అనేటువంటి విధంగా చెప్తారు. ఒకటైతే గ్యారెంటీ, ఛార్జీల పెంపు అయితే మాత్రం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. మరి వీళ్ళు కూడా పెంచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నాయి. మరి వీళ్ళు ఎన్నిసార్లు పెంచుతారో చూడాలి మొత్తానికి. ఇకపోతే 11 కోట్ల మ్యాటర్. ఈ 11 కోట్లకు సంబంధించినటువంటి మ్యాటర్, ఇది డబ్బు ఎవరిది ఏంటి అని తేలాలి. దీనికి సంబంధించి సాక్షి వర్షన్, ప్రజల వర్షన్ కాదు, సిట్టు వర్షన్ కాదు, ప్రభుత్వం వర్షన్ కాదు. సాక్షి వర్షన్ ఏంటంటే ఈ 11 కోట్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ డబ్బు నాదేనంటూ సిట్ లింక్ పెడుతోంది, ఎక్కడ డబ్బు దొరికినా అవి మద్యం కేసుకు సంబంధించినవి అని చెప్పేసి అంటున్నారు. సీజ్ చేసినటువంటి నగదుపై నంబర్లను రికార్డ్ చేయాలి. మద్యం కేసులో బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట కంటతడి పెట్టినటువంటి రాజకేశ్ రెడ్డి, నన్ను అక్రమంగా ఇరికించారు చెవిరెడ్డి, మరి ములాఖాతులు సరైనటువంటి వసతులు కల్పించలేదు ఎంపీ మిథున్ రెడ్డి, మరి నిందితులందరికీ ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగింపు అనేటువంటి విధంగా ఒక వార్త హైలైట్ చేశారు.